నైని టెండర్పై కేంద్ర విచారణ, సింగరేణికి ప్రత్యేక టెక్నికల్ బృందం 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఎండిఓ టెండర్ రద్దు, సిఎస్ఆర్ నిధులపై ఆరా, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పైన విచారణ అంటూ చూస్తాం. సిబిఐని నాడు నిషేధించి నేడు విచారణ కోరుతారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నిర్వీర్యం. ఏమైతే సిబిఐని ఆయన కదా కేసీఆర్ కదా చేసింది, మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీరు ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి, అవుతుందా మీతోటి? ఏం కాదు, అంత ఉత్తమ వచ్చే తప్ప ఏమన్నా అందరూ ఒకటే, వాళ్ళు ఒకటే. ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్లతో ఏర్పాటు అంటూ చూస్తా ఉన్నాం. ట్రంప్ దడుచుకున్నాడు. ట్రంప్ యూటర్న్ అట. గ్రీన్లాండ్ స్వాధీనాన్ని వ్యతిరేకించిన యూరప్ దేశాలపై టారిఫ్ అంటూ ఇటీవల ప్రకటన, వాటిని ఎత్తిస్తారంటూ తాజాగా వెల్లడి. ఆర్కిటెక్ట్ డీల్ ఫ్రేమ్వర్క్ నాటో చీఫ్ సమ్మతం. దావోస్లో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు వెల్లడి. మా తరపున మీరు మాట్లాడలేరు, నాటోకు డెన్మార్క్ కౌంటర్. ట్రంప్కు భారత్ నిరసన. బోర్డ్ ఆఫ్ పీస్ ప్రకటన కార్యక్రమానికి గైర్హాజరు. పాక్ సంతకంతో ఇండియా ఆగ్రహం అంటూ చూస్తారు. ఇంకా విషయం ఏంటంటే, ట్రంప్ను మోడీ మిత్రుడు అని చెప్పేసి ఇంకా మనం కొనియాడుతామంటే కష్టం. మనము రష్యా మనకు మంచి మిత్రున్నారు, తర్వాత చైనాని చేసుకుంటే ఇక మనల్ని అసలు కనీసం టచ్ కూడా చేయడు ఎవరు? ట్రంప్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, స్టార్ హెల్త్ది ఇది మరొక న్యూస్ వచ్చింది. మన లాస్ట్ టైం నేను చేస్తే ఇది చాలా వైరల్ అయింది ఇది. సో మరొకసారి చూద్దాం. చుక్కలు చూపిస్తున్నటువంటి స్టార్ హెల్త్, పాలసీదారులకు నరకం చూపిస్తున్నటువంటి బీమా సంస్థ. IRDAI 3 గంటల రూల్కు తూట్లు. డిశ్చార్జ్ టైంలో నరకం. కాలు విరిగితే డబ్బుల కోసం నటిస్తున్నావని బాధితుడికి అవమానం. మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి. ఖమ్మం ఘటనతో బట్టబయలైనటువంటి సైలెంట్ రిజెక్షన్ భాగోతం. నానాటికి వెల్లువెత్తున్నటువంటి ఫిర్యాదులు. స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారుల తీవ్ర అసహనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క క్లెయిమ్స్ విషయంలో, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున చుక్కలు చూపిస్తున్నారట. ఎవరైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్ద ఎత్తున చుక్కలు చూపిస్తున్నారట. సో నాకు తెలిసి ఎక్కువ రోజులు ఈ స్టార్ హెల్త్ ఉండే అవకాశం అయితే కనబడతలేదు. మరి ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పుడు ఉన్న దాంట్లో స్టార్ హెల్త్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఇన్సూరెన్స్లో. సో మరి అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో ఈ స్టార్ హెల్త్ మరి క్లెయిమ్స్ విషయంలో పెద్ద ఎత్తున చేయాలి కదా, చేయలేకపోతున్నారు. అంటే డబ్బులు ఎక్కడో డైవర్ట్ అయి ఉంటాయేమో అనిపిస్తుంది, అనుమానం ఉంది. సో దాని ప్రకారం మరి బాధితులకు ఇబ్బందులు పెడుతున్న విషయం గమనిస్తా ఉన్నాం. సో ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘం AHPIతో స్టార్ హెల్త్ గొడవ సద్దుమరిగిందని, సమస్యలని పరిష్కారం అయ్యాయని ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైంది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నామా అని పాలసీదారులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్నటువంటి ఘటన. కాలు విరిగి ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపించాల్సింది పోయి డబ్బుల కోసం కాలు విరగకపోయినా నటిస్తున్నావు అంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్నటువంటి వైనం ఆ సంస్థ అమానవీయ తీరుకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీలు తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్నటువంటి కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ సైతం స్టార్ హెల్త్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నదంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, కాలు ఇరిగితే డబ్బుల కోసమే కాలు ఇరగొట్టుకున్నాడని చెప్పేసి, డబ్బుల కోసం కాలు ఇరగొట్టుకుంటే డబ్బులు ఎక్కడ పోతాయండి? హాస్పిటల్కి పోతాయి. రోగికి వస్తాయా? ఆయన ఎందుకు కాలు ఇరగొట్టుకోవాలి? కీ సోయి కూడా లేదా వీళ్ళకి? దానంగా చూడండి, డబ్బుల కోసం కాలు విరగొట్టుకుంటానా బాధితుడి ఆవేదన. ఖమ్మం నగరం, పాండురంగాపురం, అమరావతి నగర్ కాలనీకి చెందినటువంటి గుర్రం రమణారెడ్డికి ఎదురైనటువంటి చేదు అనుభవం స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్పీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకొని ఏటా 48,000 ప్రీమియం చెల్లిస్తున్నారట. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమకాలు తొంటి విరిగింది. చికిత్స కోసం బాలాజీ నగర్లోని సృజన ఆర్థో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు ఫోన్ చేసి ఏమన్నదో ఒకసారి చూద్దాం. షాక్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లెయిమ్ చేయలేదని సాకులు చెబుతూ కాలయాపన చేశారు. అంతటితో ఆగకుండా అసలు కాలు విరగలేదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీరు నటిస్తున్నారు అంటూ ఏజెంట్ తనపై నిందలు వేశారని బాధితులు వాపారు. కాలు విరిగి నరక అనుభవిస్తుంటే నటిస్తున్నావా అంటూ హేళన చేయడంపై స్టార్ హెల్త్ అహంకారాన్ని నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఖమ్మం ఘటన సైలెంట్ రిజెక్షన్ కు పరాకాష్ఠగా నిలుస్తోంది. రమణారెడ్డికి సర్జరీ కోసం మొదట 85,000 అప్రూవల్ ఇచ్చిన స్టార్ హెల్త్ సర్జరీ పూర్తయ్యాక ప్లేట్ పేరాయించిందట. ఆసుపత్రి ఖాతాకు వెళ్ళిన డబ్బులు మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళాయని, క్లెయిమ్ సెటిల్ కాలేదని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. దాంతో బాధితులు చేసేదేమీ లేక
అప్పులు చేసి మరి లక్షన్నర బిల్లును సొంతంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది ఒక రమణారెడ్డి పట్ల మాత్రమే కాదు, వేలాది మంది పాలసీదారుల పట్ల స్టార్ హెల్త్ ఇలాగే ప్రవర్తిస్తుందని వాపోతున్నారు. అధికారికంగా క్లెయిమ్ రిజెక్ట్ చేయకుండా ఇలా చివరి నిమిషంలో మెలికలు పెట్టి డబ్బులు ఎగ్గొట్టడం ఈ సంస్థకు పరిపాటిగా మారిందని చెబుతున్నారంటూ చూస్తున్నాం. IRDA రూల్స్ కు పాత్ర, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలకు స్టార్ హెల్త్ తూట్లు పొడుస్తుంది. పేషెంట్ డిశ్చార్జ్ సమయానికి 3 గంటల లోపు తుది బిల్లు సెటిల్మెంట్ పూర్తి కావాలన్న నిబంధన అమలు కావడం లేదు. డిశ్చార్జ్ అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ రాక గంటల తరబడి కొన్నిసార్లు రాత్రంతా ఆసుపత్రిలోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని, దీనివల్ల అదనపు రూమ్ రెంట్ భారం రోగులపై పడుతుందని ఆవేదన వ్యక్తం అవుతుంది. ఆసుపత్రుల సంఘం, ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కుదిరిన రాజీ కేవలం ఆ 2 సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసమే తప్ప పాలసీదారుల మేలు కోసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా IRDA నేరుగా జోక్యం చేసుకుని రమణారెడ్డి లాంటి బాధితులకు న్యాయం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టార్ హెల్త్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది పరిస్థితి, స్టార్ హెల్త్ పరిస్థితి. పాత రేట్లకే వైద్యం చేరడం, వైద్యం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో GIC టారిఫ్లో సవరించిన స్టార్ హెల్త్ మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజ్ ధరలకే ఇప్పటికీ వైద్యం చేయాలంటూ ఆసుపత్రిపై ఒత్తిడి తెస్తుంది. ఒకప్పుడు 40,000 ఉన్నటువంటి సర్జరీకి ఇప్పుడు 1,00,000 అవుతున్న పాత రేటే ఇస్తామనడంతో ప్రైవేట్ ఆసుపత్రులు స్టార్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు, మేము చెప్పిందే రేటు అనే అహంకారంతో సంస్థ వ్యవహరిస్తుందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సరైన పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ హాస్పిటల్ స్టార్ హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారనే ధీమాతోనే ఇలా చేస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోపిస్తున్నాయి. మిగతా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదని, అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కస్టమర్లకు ఇబ్బందులు ఉండడం లేదని చెబుతున్నారు. చాలా హాస్పిటల్స్ స్టార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇటు పాలసీదారుల విషయంలో మోసం జరుగుతూ ఉంది, అటు హాస్పిటల్లో ఒక సర్జరీ గతంలో 40,000 ఉంటే పాత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏవైతే రేట్లుయో వాటినే కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాల తర్వాత చెప్తా ఉంది. 10 సంవత్సరాల ముందేమో 40,000 ఉన్న సర్జరీ ఇప్పుడు 1,00,000 అయింది. వాస్తవంగా పెరిగినాయి కదా ఖర్చులు, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కదా, పెరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది, స్టార్ హెల్త్ అవే ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆసుపత్రులు స్టార్ హెల్త్ను పెద్ద ఎత్తున రిజెక్ట్ చేస్తున్నాయట. సో చాలా దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. వైద్య ఖర్చులు భరించలేక జనం క్యాష్లెస్ పాలసీల వైపు మొగ్గు చూపుతుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. క్లెయిమ్ సమయంలో ధరలు తగ్గించాలని ఆసుపత్రులపై ఒత్తిడి చేయడం, డాక్టర్ల వైద్యపరమైనటువంటి నిర్ణయాలను పరిశీలించడం, ముందుగా ఆమోదం తెలిపి తుది బిల్లులో భారీగా కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. పాలసీదారులను మోసం చేస్తున్నటువంటి స్టార్ హెల్త్ తీరుపై ప్రభుత్వం, IRDA వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోజుకి స్టార్ హెల్త్ పాలసీలపై ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోతుందని ఇన్సూరెన్స్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హెల్త్ వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్ హామీ లేకుండా పోతుందని భావిస్తున్న నేపథ్యంలో పాలసీదారులు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారేందుకు ప్రయత్నాలు పెరిగాయని చెబుతున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇటు పాలసీదారులకు కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, నానా రకాల ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పేసి క్లెయిమ్స్ విషయంలో అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా స్టార్ హెల్త్ పైన చర్యలు తీసుకోవడమా, లేకపోతే స్టార్ హెల్తే కనీసం మరి ఏం జరుగుతుందో చూసుకోండి, మీ యొక్క ఇబ్బందికర పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇలా అయితే స్టార్ హెల్త్ ఎక్కువ రోజులు ఉండదు, ఇట్లా మీరు ప్రజలు మోసం చేస్తే. సో అది గమనించాలి.